ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జు నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జు నిండే వంటలో నేను చికెన్ కర్రీ అయితే చేశానండి. ఈ చికెన్ తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటుందండి. సో ఇలా ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే 1 kg వరకు చికెన్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగేసాను 2-3 సార్లు. నేనైతే బోన్ తీసుకున్నాను. సో ఉప్పు వేసానండి, అండ్ కొద్దిగా పసుపు వేసాను, అండ్ 1 స్పూన్ వరకు కారం వేసానండి, అండ్ 2 స్పూన్స్ వరకు పెరిగేసానండి. ఇవన్నీ కూడా ఈ ముక్కకు పట్టేలాగా బాగా ఇలా కలుపుకోండి. సో ఇలా మనం నానబెట్టి ఉంచుకుంటే, ఇలా అన్నీ కలిపి ఉంచుకుంటే ముక్కకి మసాలా అంతా బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కడాయి అయితే పెట్టి, కడాయి బాగా వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. సో మసాలా దినుసులు, సో బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, ఇలాచి దంచి వేసుకున్నాను, అండ్ రెండు ఎండుమిర్చి తీసుకున్నానండి, అండ్ మిరియాలు కొన్ని తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. నేను 1 స్పూన్ వరకు జీలకర్ర వేసాను. సో ఇవన్నీ బాగా వేపుకోండి. నేనైతే 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్స్ అయితే 2 ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఈ ముక్కలన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి. పచ్చివాసన పోయి మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలి. రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు నేను 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకోండి. సో ఇందాక కొద్దిగా సాల్ట్ వేసానండి, చూసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు కారం వేసాను, ధనియా పౌడర్ 1 స్పూన్ అండి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసాను, అండ్ నేను చికెన్ మసాలా కూడా వేసానండి 1 స్పూన్ వరకు. సో ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఈ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, కొద్దిగా వేపుకున్న తర్వాత, నేను 2 టమాటో అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని, ఈ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోవాలండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించండి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తపడిన తర్వాత, చూడండి ఇలా బాగా మెత్తపడాలండి. సో ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీలోకి నేను బిర్యానీ కూడా చేశానండి, పలావ్ రెసిపీస్, అవి కూడా చూడండి, షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టుకున్న మనం చికెన్ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం అంతా కూడా దీంట్లోకి అయితే వేద్దామండి. ఈ చికెన్ నేను ఆల్మోస్ట్ 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టి ఉంచానండి. సో మనం తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటుందండి, స్మూత్గా ఉంటుంది. సో మనకి ముక్కలు అనేవి గట్టిగా తగలవు. చూడండి ఇలా ఈ మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి ముక్క అయితే ఆల్మోస్ట్ 60% వరకు ఉడికిపోయింది. నేనైతే కొద్దిగా వాటర్ వేసానండి. ఇప్పుడు నేను కసూరి మేతి ఇలా బాగా నలుపుకొని వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. మరొక 10 నిమిషాలు ఉడికిద్దాము. సో ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.